కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడకు చోటు దక్కింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో విజయవాడలో డ్రైనేజీల అభివృద్ధికి నగరపాలక సంస్థ 10 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభించింది. నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు 2000 కోట్ల రూపాయలు కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. గతేడాది వరదలతో అతలాకుతలమైన స్వచ్ఛ సర్వేక్షణలో స్థానం సంపాదించుకుంటామంటున్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ చోటు దక్కించుకుంది. రాష్ట్రంలోని 5 నగరాలతో పాటు విజయవాడకు కూడా చోటు దక్కింది. దీంతో పాటు మరొక ప్రత్యేక విభాగానికి సంబంధించి దేశంలో 4 నగరాలు ఎంపికైతే దాంట్లో విజయవాడ కూడా ఉండడం విజయవాడ ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈ తరుణంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణలో స్థానం సంపాదించడానికి విజయవాడ నగరపాలక సంస్థ ఎలాంటి కృషి చేసింది, ఈ భవిష్యత్తులో ఎలాంటి పారిశుద్ధ్యంపై ఎలాంటి దృష్టి పెట్టబోతుంది, ఇలాంటి అంశాలన్నీ మాట్లాడడానికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ముందుగా శుభాకాంక్షలు మీకు. ఇప్పుడు ఇదేంటి సార్ ఈ ప్రత్యేకత స్వచ్ఛ సర్వేక్షణలో స్థానం దక్కించుకోవడం? మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 కింద లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫీల్డ్ లెవెల్లో అసెస్మెంట్ చేయడం జరిగింది. ఆ అసెస్మెంట్లో భాగంగా మొన్న మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ నుంచి ఫైనలీ అవార్డు లిస్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొన్ని సిటీస్ని సూపర్ స్వచ్ఛ లీగ్ కింద పెట్టడం జరిగింది. ఆ సూపర్ స్వచ్ఛ లీగ్ కింద ఉన్న ఎంటైర్ కంట్రీలో 1 మిలియన్ ప్లస్ సిటీస్లో విజయవాడ కూడా ఒక భాగంగా నామినేట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ వెరీ హిస్టారికల్ మూమెంట్ అని మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్ థర్స్డే మనకి ఢిల్లీలో ఆనరబుల్ ప్రెసిడెంట్ గారు అవార్డు ఇస్తున్నారు. వాళ్ళతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళకి మన ప్రెసిడెంట్ గారితో కూడా ఫోటోగ్రఫీ కూడా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ఏడాది సంభవించిన వరదల కారణంగా విజయవాడలోని చాలా డివిజన్లు నీట మునిగిపోయాయి సార్. చాలా అపారిశుద్ధ్యానికి దీనికి లోనయ్యాయి. అయినా సరే తక్కువ సమయంలోనే మళ్ళీ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో ఇలా అవార్డు దక్కించుకోవడానికి ఎలాంటి కృషి జరిగిందంటారు? ఆ రోజు వరదం వచ్చింది, ఎవరు కూడా ఇలా బుడమేరులో గండి పడుతుంది అనుకోలేదు. దాదాపుగా వరదం వచ్చిన వెంటనే 32 డివిజన్స్ 32 డివిజన్స్ వాటర్లో ఉండిపోయినాయి దాదాపుగా 10 days. బట్ ఆ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి కలెక్టరేట్లో ఉండడము, ఆ తర్వాత అందరూ మినిస్టర్స్ అలాగే ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ 32 వార్డ్స్కి 32 ఐఏఎస్ ఆఫీసర్స్ని డ్రాఫ్ట్ చేస్తూ అలాగే ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ అందరిని కూడా పెడుతూ ఆ కంటిన్యూస్లీ ఆల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో 1 month మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో. ఎక్కడ కూడా పాండమిక్ అవ్వకుండా, ఏదైనా ఎపిడమిక్ డిసీజ్ బ్రేక్అవుట్ అవ్వకుండా బయట వచ్చాము. నగరంలో సంబంధించి ఇప్పుడు వాల్స్ పైన కానీ, అదేవిధంగా డివైడర్ల పైన, అదేవిధంగా ఫ్లైఓవర్ల పైన విజయవాడ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు జాతీయ నాయకులు కానీ తర్వాత అనేక అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ రాజధాని అమరావతి చిత్రాలను చాలా అందంగా తీర్చిదిద్దారు సార్. ఇది దీనికి సంబంధించి ఏమంటారు? మనకి ముఖ్యంగా సిటీ అంటేనే బ్యూటిఫుల్గా ఉండాలి. బ్యూటిఫుల్గా ఉండాలంటే 2 అంశాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి గ్రీనరీ ఉండాలి. బట్ బ్యూటిఫికేషన్ భాగంగా మనము గ్రీనరీ అయినా పెయింటింగ్ అయినా ఎంత చేసినా అది తక్కువే. ఎందుకంటే బ్యూటీ వచ్చేది మన పెయింటింగ్ వల్ల అలాగే గ్రీనరీ వల్ల. దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, అదేవిధంగా నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, దీన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? స్పెషల్లీ ఈ విషయం పైన డ్రైనేజ్ సమస్య పైన ప్రతిరోజు మనకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మనం కూడా ఫీల్డ్ లెవెల్లో కృషి చేస్తున్నాము. ఎక్కడెక్కడ ముఖ్యంగా విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ గ్యాప్ అనేది క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంప్రహెన్సివ్గా విజయవాడకి ఒక సిటీ డ్రైనేజ్ ప్లాన్ క్రియేట్ చేయడానికి, డిపిఆర్స్ చేయడానికి కూడా మనం యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాము. ఇంకా 1 monthలో ఆ డిపిఆర్స్ కూడా తయారైపోతున్నాయి. టోటల్ ఎండ్ టు ఎండ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కనెక్ట్ చేయడము, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏముందో ఇవి కూడా సేఫ్గా ఎస్టీపీకి చేరి ఎస్టీపీ నుంచి మనకి ట్రీట్మెంట్ అయిన తర్వాతనే వాటర్ డిస్పోజల్కి హెల్తీ డిస్పోజల్. సో హెల్తీ కన్జంప్షన్ ఒకవైపు అయితే హెల్తీ డిస్పోజల్. మీరు చూస్తే లాస్ట్ 1 year నుంచి దాదాపుగా 185 MLD నుంచి 200 MLD దాకా మనం వాటర్ సప్లై పెంచడం జరిగింది. మాకున్న ఛాలెంజెస్ వచ్చేసి హిల్ ఏరియాలో కొంచెం వాటర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అది కూడా చాలా వరకు సప్లై ఎన్హాన్స్ చేస్తూ బూస్టర్స్ పంప్స్ ఎక్కువ పెడుతూ అవి ఎన్హాన్స్ చేయడం జరిగింది. బట్ మీరు అన్నట్టు మనకి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తే వర్షం వచ్చినప్పుడు వాటర్ ఉండకుండా ఉంటే వీ హ్యావ్ డన్ గుడ్ జాబ్స్. ఈ డ్రైనేజ్కి సంబంధించి ఏమైనా నిధులు కేటాయించడం కానీ ఖర్చు చేసేందుకు ప్రణాళికలు ఏమైనా సిద్ధమయ్యాయి? మన దాదాపుగా 10 కోట్లు మనం జనరల్ ఫండ్ నుంచి కూడా కేటాయించి ఈ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగనే మనము
ఒక యాక్షన్ ప్లాన్ భాగంగా అప్రాక్సిమేట్లీ 2,000 కోట్ల దాకా కూడా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసి పైకి పంపడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపడం జరిగింది. బుడమేరు ప్యాకేజ్ భాగంగా అది కూడా ఇస్తామని హోప్తో ఉన్నాము. సో ఎనివే అమృత్ 1, అమృత్ 2.0 కింద మన ఫండ్స్ ఉంది, ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇన్సెంటివ్ గ్రాంట్ కూడా వచ్చింది 30 కోట్లు, అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. అన్ని వర్క్స్ కూడా భారీ ఎత్తున జరుగుతాయి. బట్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి టైం బట్టి వచ్చే నెలలో అట్లీస్ట్ ఈ ప్రాబ్లం నుంచి బయట రావడానికి అన్ని యాక్షన్ ప్లాన్స్. ఇది విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గారు చెబుతున్న విషయాలు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.